20 శుక్రవారాలు కనకమహాలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టిన గాజులన్నిటిని కూడా ఒక దగ్గర కూర్చి మీ అందరికీ కూడా ఈ గాజుల్ని పంచిపెట్టబోతున్నాను. అయితే ఈ గాజుల్ని మీ అందరి దగ్గరికి ఎలా చేర్చుతాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. నేను డిసెంబర్ నెలాఖరు అంటే 2023 డిసెంబర్ నెలాఖరు నుండి కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి ప్రతి వారం కూడా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ప్రతి వారం కూడా వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకించి గాజులు సమర్పించి ఆ గాజులన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చుతున్నాను అనమాట. అయితే అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు నేను అన్నీ ఏ విధంగా సిద్ధం చేసుకుంటాను, అమ్మవారి దగ్గర ప్రతి వారం కూడా ఎలా పూజ చేసుకుంటాను, ఇలా అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలోని మీ అందరికీ చెప్పడంతో పాటు గాజులను ఎలా పంచిపెడతాననే మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలోనైతే మీకు అందిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్దామని ఉదయాన్నే 4 గంటల ప్రాంతంలో నిద్రలేచి చక్కగా తలస్నానం అంతా కూడా చేసుకొని దీపారాధన చేసుకొని ముందుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ మధ్యకాలంలోనే నేను నైవేద్యాలకంటూ కొన్ని పాత్రలు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి నేను కొన్ని పాత్రలను అయితే కొనుక్కుంటున్నాను. దానిలో భాగంగా నేను ది ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ నుండి కొన్ని పాత్రలను అయితే తెప్పించుకున్నాను అనమాట. అందులో ఒకటి వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కళాయి ఒకటి తీసుకున్నాను. అలానే ఈ స్టీల్ కుక్కర్ను కూడా చిన్నగా ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే నైవేద్యాలు అనేవి ఆల్మోస్ట్ చాలా తక్కువే వండుతాను కాబట్టి నైవేద్యాలకు మాత్రమే సరిపడా ఉండాలి అన్నట్లుగా ఈ చిన్న పాత్రలను అయితే 2 తీసుకున్నాను అనమాట. పెద్ద కుక్కర్ కానీ ఇంకేం తీసుకున్నా సరే మళ్ళీ రెగ్యులర్గా నేను వంట చేసుకునే వాటిలో కలిపేస్తాను అని చెప్పేసి చిన్నగా ఉండేది మంచిగా ఉండేది తీసుకుందామని చెప్పి ఈ రెండిటిని కూడా నేను ప్రత్యేకంగా నైవేద్యాల కోసం మాత్రమే తెప్పించుకున్నాను. అండ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ది ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్ కోసం. వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి మంచి హెల్దీ కుక్వేర్ సెట్స్ అయితే దొరుకుతున్నాయండి. క్యాస్ట్ ఐరన్ కళాయిలు కానీ, దోశ ప్యాన్స్ కానీ, కుక్కర్స్ కానీ, స్టీల్ కళాయిలు, స్టీల్ ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇలా చాలా మంచి హెల్దీ కుక్వేర్ సెట్స్ అయితే మనకి వీళ్ళ యొక్క పేజ్లో ఉన్నాయి. ది ఇండస్ వ్యాలీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అండ్ అలాగే వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మంచి హెల్దీ కుక్వేర్ సెట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా ఈ మధ్యకాలంలో నేను క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఎక్కడ తీసుకున్నారని అడిగారు. నేను వచ్చేసి ది ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్లో తీసుకున్నాను. నాకు కాస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా చాలా బాగా నచ్చింది. ఒకేసారి నేను ప్రతిదీ కూడా మార్చుకోలేను కాబట్టి కొంచెం కొంచెంగా నా కిచెన్లోని ఆ అల్యూమినియం పాత్రలను కానీ అలానే ఈ నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న పాత్రలను అన్నిటిని కూడా తగ్గించేసి ఇలాంటి ఒక మంచి హెల్దీ కుక్వేర్ సెట్ని తీసుకుందామని చెప్పేసి నేను ఈ కళాయి ఇంకా క్యాస్ట్ ఐరన్ పాత్రని కళాయిని అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఈ కుక్కర్ని అయితే తీసుకున్నాను అనమాట. కుక్కర్ వచ్చేసి కంప్లీట్గా మనకి స్టీల్ది అండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో అల్యూమినియం అయితే కాదు, స్టీల్ది. అందులో మనకి 3 లేయర్స్ ఉన్న స్టీల్ రావడం వల్ల మనకి థిక్ బాటమ్ ఉంటుంది. చాలా హెవీ వెయిట్లో వచ్చింది. ఎంత మనం కుక్ చేసినా సరే అడుగు పట్టడం కానీ మాడిపోవడం కానీ అస్సలు జరగదు. ఆ 3 లేయర్స్ మనకి స్టీల్ రావడం వల్ల ఏంటంటే మనకి మనం వండే ఫుడ్ కూడా మంచిగా ప్రిజర్వ్ అయ్యి న్యాచురల్ ఫుడ్ మనకి ఎలా అయితే ఆస్వాదిస్తామో అలా ఉంటుంది. అలానే ఎలాంటి కెమికల్ కోటింగ్స్ కూడా దీని మీద లేవు కాబట్టి మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి తీసుకున్నామంటే కొన్ని ఇయర్స్ చూడొచ్చు మనం వీటి యొక్క క్వాలిటీ అంత బాగుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ కుక్కర్ కానీ అండ్ అలాగే ఆ క్యాస్ట్ ఐరన్ కళాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. హెవీ వెయిట్లో వచ్చింది. మనం జనరల్గా కొన్ని ఫుడ్స్ ఉండేటప్పుడు అడుగు పట్టేయడం మాడిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ నేను ఒక 2-3 సార్లు యూజ్ చేసిన తర్వాతే మీ అందరికీ చెప్తున్నాను, అస్సలు ఎక్కడ కూడా అడుగు పట్టడం కానీ మాడిపోవడం కానీ అస్సలు జరగలేదు. అండ్ థిక్ బాటమ్ ఉండడం వల్ల మనకి ఫుడ్ కూడా చాలా మంచిగా కుక్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. నార్మల్గా మనం అల్యూమినియం పాత్రలోని
వండేసుకొని కొద్దిసేపు వదిలేసుకున్నాం అనుకోండి, అంటే ఒక 12 అవర్స్ అలాగా ఓవర్ నైట్ వదిలేస్తే దానిలో ఒక చిన్న బబుల్స్ లాగా వచ్చేసి మొత్తం కూర అంతా కూడా మొత్తం స్పాయిల్ అయిపోద్ది. బట్ ఈ క్యాస్ట్ ఐరన్లో కానీ ఈ కుక్కర్లో కానీ స్టీల్ కుక్కర్లో కానీ అస్సలు అలా అనిపించలేదు. ఎందుకంటే మనకి స్టీల్ అనేది చాలా మంచిది కాబట్టి హెల్తీగా ఉండేది. మనం స్టీల్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే కొంచెం డబ్బులైనా సరే మనము కుకింగ్లోని ఫుడ్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తామో అలానే మనం వండుకునే పాత్రలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మనము కొంచెం డబ్బులు పెట్టి ఇలాంటి కుక్వేర్ మీద మనం పెట్టుకున్నామంటే కనుక మన పిల్లల హెల్త్తో పాటు మన ఫ్యామిలీ హెల్త్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు స్టీల్ అనగానే మాడిపోతుందేమో, సరిగ్గా కుక్ అవ్వదేమో అని అనుకుంటారు. అస్సలు అలా లేదండి. ఎందుకంటే చాలా థిక్గా ఉన్నది కాబట్టి మన కుకింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆ కళాయి కూడా చాలా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అందులో కూడా ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అందుకని నేను మొత్తం నైవేద్యాలకి సంబంధించి ప్రతి కుక్వేర్ సెట్ కూడా అంటే ప్రతి ఒక్క గిన్నె కూడా సపరేట్గా ఉండాలని చెప్పేసి నేను ది ఇండస్ వ్యాలీ నుంచి అయితే ఈ రెండిటిని కూడా తెప్పించుకున్నాను. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే కనుక మన కూపన్ కోడ్ RK12 అని ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మన కూపన్ కోడ్ యూస్ చేసి మీరు కొనుక్కున్నట్లయితే కనుక 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. నార్మల్గానే వాళ్ళ పేజెస్లోని మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు అండ్ ఎప్పటికప్పుడే మంచిగా డిస్కౌంట్స్ అన్నీ కూడా పెడతారు. దాంతో పాటుగా మన కూపన్ కోడ్ కూడా యూస్ చేసుకొని తీసుకున్నట్లయితే కనుక మీకు RK12 అని 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒకవేళ చూసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఒక మంచి దేని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి ఒక కుక్వేర్ సెట్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట. ది ఇండస్ వ్యాలీ అనేది నా మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అండి. అసలు నాకు చాలా చాలా ఇష్టం. ఫైనల్గా ఇన్ని రోజులకి నేను ఒక్కొక్కటి కూడా కొనుక్కోగలుగుతున్నానని నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నాతో పాటు మీలో ఎంతమంది మన కిచెన్లోకి మంచి హెల్తీ కుక్వేర్ సెట్ అనేది తీసుకొస్తారో నేను చూస్తాను. అండ్ నాతో మీ అందరూ కూడా షేర్ చేసుకోండి. అండ్ దీని డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు చూపిస్తున్నానని చెప్పేసి నేను ఇన్ని విషయాలు చెప్పాను, రెసిపీని అయితే షేర్ చేయలేదు. సింపుల్గా షేర్ చేస్తున్నాను చూడండి. నేను వచ్చేసి ఈ చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా చేస్తాను. ఫస్ట్ పెసరపప్పుని అయితే ఫ్రై చేసుకుంటాను, డ్రై ఫ్రైని. ఆ తర్వాత వచ్చేసి పెసరపప్పుని అండ్ అలాగే బియ్యం 2 సార్లు వాష్ చేసి ఒక 2-3 విజిల్స్ వరకు ఉంచి అన్నం అయితే బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోని కొంచెం బెల్లం అయితే పాకం పెడతాను. బెల్లం పాకం కూడా మరీ తిక్కగా చేయనండి. జస్ట్ ఆయిల్ కన్సిస్టెన్సీ మనకి ఎలా అయితే అనిపిస్తుందో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి దాన్ని వడకట్టుకుంటాను అనమాట రైస్లోకి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా చెత్త కానీ ఏమైనా ధూళి కానీ ఉండొచ్చు కాబట్టి చక్కగా వడకట్టేసుకొని బాగా కుక్ చేసుకుంటాను. అలా కుక్ అవుతున్న టైంలోని కొంచెం అంత నెయ్యిని కూడా యాడ్ చేస్తాను. అలా నెయ్యిని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అండ్ అలాగే దాంతోపాటుగా జీడిపప్పు ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా ఫ్రై వేసుకొని దించే ముందు ఒక చిన్న పచ్చకర్పూరం జస్ట్ పించ్ ఆఫ్ పచ్చకర్పూరం వేసుకొని దించేసుకున్నట్లయితే సూపర్ అరోమాటిక్ అండ్ అలాగే సూపర్ టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోద్ది, మనకి చక్కగా రెడీ అయిపోద్ది అనమాట. సో ఇది నేను అమ్మవారి గుడికి అయితే పట్టుకొని వెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా నాకు ఒకవేళ మనసు బాగాలేదన్నా లేదా ఏదైనా మంచిగా ఇంట్లో జరగాలని అనుకున్నా కూడా నేను అమ్మవారికి అయితే చక్కెర పొంగల్ పట్టుకొని వెళ్ళి పెడతాను. ఎందుకో నాకు శుక్రవారం పూట స్పెషల్గా చక్కెర పొంగల్ చేసి పట్టుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర సమర్పిస్తే మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. అండ్ ఆ ఒక్క నిమిషమైనా సరే సంతోషంగా అమ్మవారికి నేను సమర్పించాను అని ఒక చిన్న హ్యాపీనెస్ అయితే వస్తుందన్నమాట. ఎందుకో దుఃఖం వచ్చినా సంతోషం అనిపించినా ఏది అనిపించినా సరే అమ్మవారికి చక్కెర పొంగల్ అనేది సమర్పిస్తాను. అదొక ఎమోషన్లా అనమాట నాకు, ఇంకా అంతే. సో అలా నేను చక్కెర పొంగల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరదామని చెప్పేసి ఒక ట్రైన్ అయితే రెడీ చేసుకున్నాను.
అందులో ఒక క్లాత్ని కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏమైనా అక్కడ తుడుచుకోవాల్సిన అవసరం ఉంటే ఆ క్లాత్ యూజ్ అవుతుంది అన్నట్లు క్లాత్ని కూడా పెట్టుకొని అందులో ఫస్ట్ అయితే పసుపు కుంకుమని అయితే పెట్టాను అనమాట. అమ్మవారికి ఎవ్రీ ఫ్రైడే పసుపు కుంకుమ అయితే పెడతానండి. అలా పసుపు కుంకుమని నేను ప్రిపేర్ చేసిన నైవేద్యం అండ్ అలాగే కొన్ని అగరవత్తులు, అలానే నేను ముందు రోజు నైటే ప్రతి వీక్ కూడా ఒక అభిషేక ద్రవ్యం అయితే ప్రిపేర్ చేసుకుంటానమాట. కొంచెం మంచినీళ్ళు, అందులో పసుపు కుంకుమ చందనం, జవ్వాదు పౌడరు, జవ్వాదు అత్తరు అండ్ అలాగే జవ్వాదు పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఆ వాటర్ని ఓవర్ నైట్ అంతా కూడా ఉంచి దాన్ని మరుసటి రోజు అమ్మవారికి అయితే వెళ్ళి అభిషేకం అయితే చేసుకొని చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను. అలాగే ప్రతి వారం కూడా గాజులు కూడా పెడతామండి. చెప్పాను కదా గాజులు కూడా మీ అందరికీ పంచి పెడతానని చెప్పి. అనుకోకుండా లాస్ట్ ఇయర్ అంటే 2023లోని మార్గశిర మాసంలోని అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అయితే స్టార్ట్ అయ్యానమాట. అది కూడా అమ్మవారి వల్లే. సో తనే అన్నారు అప్పుడు నా మనసు బాగలేని టైంలోని, అక్క నేను తీసుకెళ్తాను రండి, ఎవ్రీ వీక్ కూడా మీ దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి ఎవ్రీ వీక్ కూడా వచ్చి అమ్మరే నన్ను పిక్ చేసుకొని గుడికైతే తీసుకొని వెళ్తారు. అండ్ ఇద్దరం కూడా చక్కగా అభిషేక ద్రవ్యంతో అభిషేకం చేస్తాము అండ్ అలాగే పాలాభిషేకం చేసుకుంటాము. అలానే ఇద్దరం కూడా గాజులు పెడతాము. ఎవ్రీ వీక్ కూడా అమ్మరు ప్రత్యేకంగా అమ్మవారికి గాజులనైతే పెట్టి ఆ గాజులు అనేవి నా చేతికి ఇస్తాడండి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టి చక్కగా ఆ గాజులను అయితే తీసుకొచ్చి నాకైతే ఇచ్చేస్తారు. ఇద్దరిమి పెడతాము. కాకపోతే నేను కొని పెట్టినా పెట్టకపోయినా సరే ప్రతి వారం కూడా అమర్ అయితే పెడతాడనమాట. సో అమర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, అమర్ డెవోషనల్ వ్లాగ్స్ అని తనకు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో నేను ఇద్దరం కూడా కలిసి వెళ్తామన్నమాట ప్రతి వారం. ఒకవేళ నేను ఒక్క వారం మిస్ అయినా సరే, అక్క మీరు లాస్ట్ వీక్ రాలేదు కాబట్టి ఈ 2 వారాలు కలిపి ఇచ్చేస్తున్నాను అక్క అని చెప్పి అంటారు. అలా ఇప్పుడు వరకు అయితే మిస్ అవ్వలేదండి. ఒక్కసారి April 12th అది మేము షిరిడి వెళ్ళడం వల్ల మిస్ అయ్యాను, కానీ అది నాకు తర్వాత వీకు 2 వారాలది కలిపేసి గాజులు అయితే ఇచ్చేశారు. అలా ఎవ్రీ వీక్ కూడా నేను పెట్టినా పెట్టకపోయినా అమర్ బ్రో అయితే కనుక గాజులను పెట్టి అమ్మవారికి ఆ గాజులను అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అండ్ ఆ గాజులను అన్నిటిని కూడా అంతే జాగ్రత్తగా దాచిపెట్టానమాట. ప్రతి ఒక్క సెట్ని అంటే ఎవ్రీ వీక్ ఇప్పటికి ఆల్మోస్ట్ మేము 20 times వెళ్ళినట్టున్నాము. అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే ఎక్స్ట్రా వేరే పర్వదినాల్లో అప్పుడు కూడా వెళ్ళినవి అన్నీ కూడా కౌంట్ చేసుకుంటే ఒక 20 వారాల పైనే అయిపోయింది మేము వెళ్ళి. యాక్చువల్గా అయితే నేను 27 వారాలు వెళ్తానని అనుకున్నాను. అది మరి నేను ఇంకా కౌంట్ కూడా చేసుకోవట్లేదు. నాకు తెలిసి ఇప్పుడైతే ఒక 20 వారాల పైనే అయ్యిందనమాట. సో ఆ 20 వారాలవి కూడా మొత్తం గాజులను అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఉంచానండి. ఏ ఒక్కటి కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ, ఎవరికి ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. మధ్యలో ఎవరైనా ఒకవేళ గుడి దగ్గర కనిపిస్తే ముత్తైదులకు వాళ్ళకి ఇవ్వడం కానీ, లేదా ఇంకేదైనా సందర్భంలో మా ఇంటికి వస్తే ఎవరైనా వాళ్ళకి ఇవ్వడం కానీ జరిగిందేమో. కానీ మోస్ట్లీ అన్నీ కూడా గాజులన్నిటిని కూడా ఒకే ఒక దగ్గర దాచి అన్నిటిని కూడా ఏ వారానికి ఆ వారం కొంచెం చిన్న దారం తీసుకొని ఆ దారంతో గాజులన్నిటిని కూడా ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు కట్టేసి ఒక 2 డబ్బాల్లో అయితే స్టోర్ చేశాను అనమాట. అయితే ఇన్ని గాజుల్ని నేను ఏం చేసుకుంటాను, ముత్తైదు గాజులు కదా అందరికీ పంచి పెడితే చాలా మంచిది కదా, అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు ప్రతి ఒక్కరికి కూడా రావాలనుకుంటారు. అందులోని చాలామంది అమర్ని కూడా అడుగుతుంటారు, బ్రో మీ చేత్తో ఏమైనా మాకు ఇవ్వచ్చు కదా, గాజులు ఇవ్వచ్చు కదా, తాంబూలం ఇవ్వచ్చు కదా అని అంటారు కదా. సో అమర్ వర్షిత్ బ్రదరే మనందరికీ కూడా ఇచ్చినట్టుగా తన పేరు మీద మీ అందరికీ కూడా ఈ గాజులను అయితే పంచిపెట్టేస్తానమాట. అయితే గాజులను ఎలా పంచి పెడతానని అనుకుంటున్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వైజాగ్లో ఉంటే కనుక ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. మేము వైజాగ్లో ఇలా మీకు దగ్గరలో ఉన్నామని చెప్పి, ఒకవేళ మీ ఏరియాతో సహా నాకు చెప్పినట్లయితే కనుక నాకు దగ్గరలో ఉంటే స్వయంగా నేనే వచ్చి మీకు అందజేస్తాను గాజులు అనేవి. లేదు అనుకుంటే కనుక నా దగ్గరికి ఎవరైనా పూజ సామాగ్రి ఏమైనా తీసుకోవడానికి వస్తే కనుక వాళ్ళకి నా చేతులతో నేనే ఇచ్చేస్తాను. లేదా ఎవరైనా పూజ సామాగ్రి బుక్ చేసుకుంటే కూడా వాళ్ళకి పార్సల్లోని చాలా జాగ్రత్తగా పగలకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళకి రీచ్ అయినట్టు
అలా అయినా పెట్టేసి మీ అందరికీ కూడా ఈ గాజులు అనేవి పంచిపెట్టేస్తానమాట. మార్గశిర మాసంలో కూడా అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, శుక్రవారాల పూట ఇలా ఎన్నో పర్వదినాల్లోని ఎన్నో రోజుల్లోని ఈ గాజులన్నింటినీ కూడా అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా మేము దండం పెట్టుకున్నాము అందరూ బాగుండాలని. సో ఇవన్నీ కూడా నేను ఇచ్చినట్లు కాదు, అమరవర్షిత్ ఇచ్చినట్లే. అంటే ఇందులో నేను కొన్నివి ఉన్నాయి, కాకపోతే తను ఇచ్చినవి ఎవ్రీ వీక్ నా దగ్గర ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకు ఇచ్చేద్దాం. మీలో ఎవరికి ఈ గాజులు కావాలన్నా కూడా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆర్కే తెలుగు వ్లాగ్స్ అని మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది అండ్ నా ప్రొఫైల్ పిక్చర్ అయితే ఉంటుందన్నమాట. వాటిని చూసుకొని మీరు నా ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ పేజ్ని చూసుకొని మీరు మెసేజ్ చేసి వైజాగ్లో ఉండే వాళ్ళైతే కనుక మీరు అడ్రస్తో సహా పెట్టండి. లేదు పూజ సామాగ్రి బుక్ చేసుకున్నా, పూజ సామాగ్రి కోసం నా దగ్గరికి వచ్చినా సరే ఈ గాజుల్ని మీకైతే తప్పకుండా ఇస్తాను. సో ఇలా అయినా సరే తన చేత్తోనంటే నేను ఇచ్చినా కూడా అమర చేత్తో ఇచ్చినట్టే మీరు అందరూ కూడా హ్యాపీగా